హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జైన్ టు అప్డేట్స్. మే 3 మనకి బీటెక్ థర్డ్ ఇయర్ ఎగ్జామ్ ఉంది. అట్ ద సేమ్ టైం ఎన్పిటిఎల్ ఎగ్జామ్ కూడా ఉంది. ఈ 2 ఎగ్జామ్స్ ఒకే రోజు జరగబోతున్నాయి. ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం మాట్లాడుతున్నాను. సో ఈ 2 ఎగ్జామ్స్ మేము ఎలా రాయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేదా, అండ్ పోస్ట్పోన్ అవ్వాలంటే ప్రాసెస్ ఏముంటుంది, మొత్తం క్లారిటీ ఈరోజు మీకు ఇస్తాను ఈ వీడియోలో. సో ఆ ఎగ్జామ్స్లో వచ్చేటప్పటికి మనకి ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం బీటెక్ థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి ఆఫ్టర్నూన్ సెక్షన్ 2 to 5 ఉంటుంది. మార్నింగ్ సెక్షన్లో లేదు ఎగ్జామ్. బట్ ఎన్పిటిఎల్ అయితే 2 సెక్షన్స్ కండక్ట్ చేస్తున్నాడు. బట్ ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ప్రకారం ఎగ్జామ్స్ పరంగా మాట్లాడుకుంటే ఆఫ్టర్నూన్ సెక్షన్ ఎవరైతే 2 to 5 మనకి సెమిస్టర్ ఎగ్జామ్ ఉంది కదా, ఆ స్లాట్స్లో ఎన్పిటిఎల్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది. బట్ మార్నింగ్ సెక్షన్ ఎన్పిటిఎల్ రాసే వాళ్ళకి అయితే ప్రాబ్లం లేదు, అంటే యూనివర్సిటీ ఎగ్జామ్ పరంగా మాట్లాడితే. కానీ అటు ఎన్పిటిఎల్ ఎగ్జామ్, ఇటు సెమిస్టర్ ఎగ్జామ్స్ రెండు బ్యాలెన్స్ చేయాలన్నా కూడా కష్టమే. కానీ ఇక్కడ ఎన్పిటిఎల్ ఎగ్జామ్ పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ ఉందా అంటే, ఎన్పిటిఎల్ ఎగ్జామ్ అయితే ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్పోన్ చేసే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. ఎందుకంటే ఎన్పిటిఎల్ ఎగ్జామ్ కేవలం మన యూనివర్సిటీ వాళ్ళు ఒక్కటే కాదు రాసేది, ఆల్మోస్ట్ అన్ని కాలేజెస్ ఆల్ ఇండియా జరుగుతుంది. కాబట్టి ఇది మన ఎన్పిటిఎల్ ఎగ్జామ్ పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ అండి, కంపేర్ విత్ యూనివర్సిటీ ఎగ్జామ్. ఇంకా యూనివర్సిటీ ఎగ్జామ్ పోస్ట్పోన్ చేస్తారా అని మీరు అడిగితే, యూనివర్సిటీ ఎగ్జామ్ పోస్ట్పోన్ అవ్వాలి అంటే ఇక్కడ ప్రతి కాలేజ్ ఇంటరాక్ట్ అవ్వాలి. ఎందుకు ప్రతి కాలేజ్ నుంచి రెస్పాన్స్ అని అడిగితే, ఇక్కడ వచ్చేటప్పటికి స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్, ఎగ్జామ్ సెల్స్, అంటే ప్రతి కాలేజ్లో ఎగ్జామ్ సెల్ అనేది ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే. ఎగ్జామ్ సెల్ నుంచి యూనివర్సిటీకి రిక్వెస్ట్ పెట్టాలి, ఇలా మాకు ఎన్పిటిఎల్ ఎగ్జామ్ అట్ ద సేమ్ టైం యూనివర్సిటీ ఎగ్జామ్ రెండు ఒకే రోజు కండక్ట్ చేస్తున్నారు, సో మాకు మీరు ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయండి అని చెప్పి వీళ్ళు రిక్వెస్ట్ పెట్టుకుంటే డెఫినెట్గా దానికి యూనివర్సిటీ రియాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇటు మనకి ఎన్పిటిఎల్ ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయరు కాబట్టి ఖచ్చితంగా యూనివర్సిటీ ఎగ్జామే పోస్ట్పోన్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అది కూడా నేను చెప్తున్నాను 50%. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి రెగ్యులర్కి ఎన్పిటిఎల్ ఎగ్జామ్ ఉంది, అటు సప్లిమెంటరీ వాళ్ళకి లేవు. బట్ పోస్ట్పోన్ అయితే రెండు పోస్ట్పోన్ చేస్తాడు, అంటే అటు రెగ్యులర్ సప్లీ పోస్ట్పోన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఎగ్జామ్ మేబీ మీకు మళ్ళీ ఫర్దర్గా పెట్టచ్చు కూడా. ఏదేమైనా మీకు సర్క్యులర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అండ్ మీకు క్లారిటీ అయితే ఇచ్చాను, మీకు పోస్ట్పోన్ అయితే కేవలం యూనివర్సిటీ ఎగ్జామ్ మాత్రమే పోస్ట్పోన్ అవ్వాలి. ఓకే, సో ఇదన్నమాట అప్డేట్. అయితే ఖచ్చితంగా వస్తుంది, కాలేజెస్ వాళ్ళు కూడా ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు, అండ్ మనం కూడా రైజ్ చేద్దాం ప్రాబ్లము. ఎనీవేస్ స్టూడెంట్స్కి సపోర్ట్గానే ఉంటాయి కాలేజెస్. ఎనీవేస్ ఇదన్నమాట అప్డేట్ బీటెక్ రిలేటెడ్గా మే 3 ఎగ్జామ్స్కి సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జైన్ టు అప్డేట్. కీప్ సపోర్టింగ్ ఫర్ జైన్ టు అప్డేట్స్.